అందరూ నమస్తే. మనమందరం వానలు, వరదలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయమని అక్కడ చూస్తున్నాం. ఇంకేమైనా కొత్త స్కీమ్స్ వస్తేమో ప్రభుత్వం అని అక్కడ చూస్తున్నాం. ఎట్లా మా కష్టాల నుంచి ఎట్లా బయటపడాలని మనమంతా ఆలోచన చేస్తున్నాం. కానీ గవర్నమెంటు ఒక 3 స్టెప్స్ తీసుకున్నది. చాలా డేంజర్ స్టెప్స్. ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రజాస్వామ్యంలో జరగనిది, ఏ ప్రజాస్వామ్య దేశం కోరుకునేది. ప్రజాస్వామ్య దేశమే కాదు, కమ్యూనిస్టులు పాలించే చైనాలో కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటిదాకా అంత ఘోరమైన నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి, అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రజాపాలన అని చెప్పి, లేకపోతే మేము స్వేచ్ఛ ఇచ్చినామని చెప్పి ఎందుకు ఏమనాలి దీన్ని, అసలు ఒక రాక్షస పాలన వైపు ఎందుకు అవుతుందో అర్థం కాలేదు. ఒక రాక్షస పాలన ఇది. ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు చెప్పే విషయాలు అట్లాంటి విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు మీకు చెప్తా నేను. అంతకన్నా ముందు ఇది అందరికి సంబంధించిన వార్త. ఎందుకంటే చాలా డేంజర్. నీ చేతిలో ఫోన్ ఉంటే నీకు తెలియకుండానే నీ ఫోన్లో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నీ బ్యాంక్ ఏంది, నీ యాప్స్ ఏంది, నువ్వు నీ పెన్లతో మాట్లాడేది కూడా గవర్నమెంట్ వితౌట్ పర్మిషన్ వినాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టే మనం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అంటున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏ యూట్యూబ్ ఛానల్లో రాదు, ఏ మెయిన్ ఛానల్లో కూడా ఈ వార్త రాదు, బట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. ఈ గవర్నమెంట్ ఒక 2 డేస్ గ్యాప్లో, ఒక 1-2 డేస్లో గ్యాప్లో ఈ నిర్ణయాలు 3 నిర్ణయాలు తీసుకున్నది. ఒకటి, అన్ని పోలీస్ స్టేషన్లకు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు కావచ్చు, మన లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఒక మెమో పోయింది. ఏంటి ఆ మెమో అంటే, సేమ్ సాఫ్ట్వేర్ మొత్తం సోషల్ మీడియా మీదే ఉన్నది. సోషల్ మీడియా మీదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తట్టుకోలేక, సోషల్ మీడియాలో జనాలు ఆహాకారాలు వినలేక, అసలు ప్రభుత్వం మీద నెగిటివ్గా, లేకపోతే ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు, లేకపోతే ప్రభుత్వం డిమాండ్ చేస్తూ, లేకపోతే నిరసన తెలుపుతూ, ఆందోళన చేస్తూ పెడుతున్న పోస్టులు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డిని ఫుల్ భయానికి గురించినట్టు కనిపిస్తుంది ఈ ప్రయత్నాన్ని చూస్తే. ఏంటంటే సస్పెక్టెడ్ షీట్స్ అండ్ రౌడీ షీట్స్ అని ఆల్రెడీ ఒక మెమో వచ్చింది పోలీస్ స్టేషన్లకి. అంటే సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే, ప్రభుత్వానికి యాంటీ పోస్టులు చేస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వం మీద ఎవరైనా మాట్లాడితే, నాలాంటి జర్నలిస్టులతో సహా, సామాన్య జనంతో సహా, ప్రతిపక్షాలతో సహా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద సస్పెక్టెడ్ షీట్స్, ఏం ఆధారం అవసరం లేదు. ఒక పోలీస్ అయినా తలుచుకుంటే, లేకపోతే ఒక పొలిటీషియన్ ఎవరో పలానోడు మనకు కావాలి, పలానోడి మీద మనం చెయ్యాలంటే ఆయన మీద సస్పెక్టెడ్ షీట్స్ ఓపెన్ చేస్తారు. సస్పెక్టెడ్ షీట్స్ నెక్స్ట్ రౌడీ షీట్స్ అనమాట. యాక్చువల్గా రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే పోలీసులకు లొంగడు. రౌడీ షీట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఇక అప్రజాస్వామికంగా వ్యవహరించడం, లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం, లేకపోతే రాజ్యాంగాన్ని కూలదోసే ప్రయత్నాలు చేయడం. అసలు రౌడీ షీట్ అనే పదానికి రాజ్యాంగంలో అర్థమే లేదు. కానీ పోలీస్ స్టేషన్లో చలామణిలో ఈ వర్డ్ ఉంది. రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఎవరిని ఓపెన్ చేస్తారు? రకరకాల క్రైమ్స్ చేస్తూ ఉంటే, అసలు రౌడీజం చేస్తూ ఉంటే, కబ్జాలు చేస్తూ ఉంటే, మహిళలను పాడు చేస్తూ ఉంటే, లేకపోతే ఇంకేదైనా చేస్తే రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు దౌర్జన్యాలు చేసినప్పుడు. న్యూ డీజీపీ శివధర్ రెడ్డి గారిని తీసుకున్నారు. బట్ పోయిన గవర్నమెంట్లో ఏం జరిగిందంటే, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న శివధర్ రెడ్డి గారు అప్పుడున్న ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేకపోయినారు. అందుకే ఆయనను తప్పించిండ్రు అప్పట్లో. ఆ తర్వాత ఆయన రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా వ్యవహరించిండు. నిజంగా కూడా అట్టే అనిపించింది. ఇప్పుడు డీజీపీకి రేవంత్ రెడ్డి నియామక పత్రం ఇస్తాడా? రేవంత్ రెడ్డి డీజీపీకి మీకు ప్రమోషన్ పత్రం ఇచ్చేది రేవంత్ రెడ్డియా? డీజీపీగా ఒక జీవో ఇచ్చిన తర్వాత ఆయన పోయి మర్యాదపూర్వకంగా సీఎంను కలుస్తాడు. గంతే చూసినాం ఇప్పటివరకు. మనకు అన్ని రాష్ట్రాలు అదే జరుగుతుంది, దేశంలో అదే జరుగుతుంది. అంతేగాని రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు డీజీపీకి ప్రమోషన్ ఇచ్చిన లెటర్ ఇచ్చిందంటే కొంత అనుమానాస్పదంగా ఉంటుంది. బట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అని కూడా మనం కోరుకోవాలి. బట్ రేవంత్ రెడ్డి ఆలోచనలు మాత్రం చాలా క్రిమినల్గా ఉన్నాయని మాత్రం క్లియర్గా కనబడుతుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కూడా సస్పెక్టెడ్ షీట్స్ ఓపెన్ చేయాలంట. సస్పెక్టెడ్ అంటే అనుమానాస్పదుడి కింద బుక్ చేస్తారనమాట పోలీసు వాళ్ళు. అనుమానాస్పదుడు అంతే. నేను సోషల్ మీడియాలో ఫుల్ ఫాస్ట్గా ఉన్నా, ప్రభుత్వాన్ని నాకు ఇందిరమ్మ ఇల్లు రాలే నేను అడుగుతా, నాకు రైతు భరోసా రాలే అడుగుతా, రుణమాఫీ కాలేదు అడుగుతా, అట్లా 3-4 పోస్టులు చేస్తే నువ్వు సస్పెక్టెడ్ కిందకి వెళ్ళిపోతావు. పోలీసులు సస్పెక్టెడ్ షీట్ ఓపెన్ చేస్తారు నీకు తెలియకుండానే. ఓపెన్ చేసి పిలుస్తారు. నేను పోలీస్ స్టేషన్కి పిలిచి, బాబు నువ్వు ఏంది ఏం కథ అని చెప్పి 2-3 సార్లు పిలుస్తారు. అసలు వాళ్ళకున్న అనుమానాలు వాళ్ళని సోషల్ మీడియా పోస్టో ఏదో చూస్తారు. సోషల్ మీడియా పోస్ట్ ఒక్కటే కాదు, ఇంకా వేరే ఉన్నాయి. దానికోసమే ఇది ఒకటి తీసుకొచ్చారు. అది దాని గురించి చెప్తా. తర్వాత రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట. ఇప్పటిదాకా నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత రౌడీజం తగ్గింది, పొలిటికల్ రౌడీజం పెరిగింది, కానీ బయట రౌడీజం తగ్గింది. రెగ్యులర్గా తప్పులు చేసేవాళ్ళు, రెగ్యులర్గా ఈ క్రైమ్స్కు పాల్పడే వాళ్ళు, అసహ్యంగా కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళు కొంత తగ్గిరు తెలంగాణ వచ్చిన తర్వాత. ఎందుకంటే చిన్న రాష్ట్రం అయింది, కాన్సన్ట్రేషన్ పెరిగింది. కానీ ఇక్కడ భయం అంతా సోషల్ మీడియాతో వచ్చి పడింది రేవంత్ రెడ్డికి. ఈ సోషల్ మీడియా భయమే ఆయన నిద్రపోకుండా చేస్తుంది. ఇట్లాంటి నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు తీసుకునేందుకు దారి తీస్తున్నది. అందులో ఇది సస్పెక్టెడ్ షీట్స్, రౌడీ షీట్స్ అనేది చేసిండ్రు. తర్వాత రెండో నిర్ణయం ఏంటంటే, డేంజరస్ సాఫ్ట్వేర్ కోసం నేను మీకు చూపిస్తా.
ఇంటర్నేషనల్ ప్రొక్యూర్మెంట్ అనమాట ఇది. మీకు ఇది కనబడదు నాకు తెలిసి. ఏంది వీళ్ళొక బిడ్డుకు యాక్షన్కు ఒక పిఓ ఇచ్చారు. పిఓ అంటే ప్రొక్యూర్మెంట్ ఆర్డర్. ఇది ప్రొక్యూర్మెంట్ ఆర్డరు ఏదో మన తెలంగాణకు సంబంధించో ఏపీ కాదు, మొత్తం ఇది ఇంటర్నేషనల్ బిడ్ అనమాట. ఏంది ఇంటర్నేషనల్ బిడ్ అంటే ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఫోన్లు హ్యాక్ చేసే వాళ్ళు కావాలంట వీళ్ళకి. మనకు తెలియకుండానే మన ఫోన్లో సమాచారం, మనకు కేసు ఉండదు, మనల్ని ఎవరు పోలీస్ స్టేషన్ పిలవరు, మన మీద ఎవరు కంప్లైంట్ ఉండదు, కానీ మన ఫోన్లో ఏం జరుగుతుందో మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలంట గవర్నమెంట్. ఏం అవసరం ఉంది గవర్నమెంట్కు? ఆల్మోన్లు మాట్లాడే మాటలు వినాలంట గవర్నమెంట్. పెగాసిస్ అని అప్పట్లో రాహుల్ గాంధీ పెద్ద లొల్లి చేసిండు. పెగాసిస్ అంటే ఏంది? ఇజ్రాయెల్కి వెళ్ళి తీసుకున్న సాఫ్ట్వేర్. అది ఇప్పుడు కూడా ఒక సాఫ్ట్వేర్ కావాలంట వీళ్ళకి. అట్లాంటి సాఫ్ట్వేర్ తయారు చేయాలంట. ప్రపంచంలో లేదంటే ఇప్పటిదాకా అట్లాంటి సాఫ్ట్వేర్. ఎందుకు అంటే ఏ ప్రభుత్వం కూడా, ఈవెన్ చైనాలో కూడా ఇట్లాంటి వినాలనుకునే ఆలోచన ఆ ప్రభుత్వాలకు రాలేదు. భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు, లేకపోతే ఒక మనిషి చేస్తున్న యాక్టివిటీ, ప్రతి మనిషి మీద ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరి మీద నిఘా పెడతారు? రౌడీ షీటర్ల మీద నిఘా పెడతారు, లేకపోతే నిత్యం దొంగతనాలు చేసే వాళ్ళ మీద నిఘా పెడతారు, లేకపోతే ఇంకెవరైనా కబ్జాలు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద నిఘా పెడతారు. రౌడీ షీట్లు ఓపెన్ కాకుండా రెగ్యులర్గా నేరాలు చేసే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అట్లా కాదంట, తెలంగాణలో ప్రతి ఫోన్ మీద నిఘా పెడతారంట గవర్నమెంట్. ఇక నిన్న ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కొంతమందిని తీసుకొని పోయి జైలులో వేసి కొంతమందిని విచారించి సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ పేరుతోన ఫోన్ ట్యాపింగ్ చేసిన అనేదే పెద్ద నేరం. వీళ్ళు నా మాట విన్నారు, నా పెళ్ళ మాట విన్నారు, నా లవర్ మాట విన్నారు, మేము ఏం మాట్లాడుకున్నా విరాలని మాట్లాడిన ఈ పెద్ద మనుషులు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఫోన్ వింటారంట. దానికోసం ఒక సాఫ్ట్వేర్ కావాలంట. ఆ సాఫ్ట్వేర్ కోసం ప్రపంచ దేశాలలో ఎవరు ఎక్కడైనా తయారు చేసే మనగాడు ఉంటే రండి, దానికి ఎన్ని డబ్బులైనా మేము ఇస్తామని చెప్పి ఈ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ ఇచ్చిండ్రు గవర్నమెంట్. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక షాడిజం గవర్నమెంట్ అనుకోవాలన్నా? కానీ ఇప్పుడు ఐఫోన్లు కూడా బ్రేక్ చేయాలంట వీళ్ళు. వాళ్ళు ఇచ్చారు దానిలో ఐఫోన్స్ను కూడా ఏమంటారు తెలుసా, టెండర్ వేసిరంట. దీని ద్వారా ఐఫోన్ను బ్రేక్ చేయడం, వాట్సాప్ హ్యాక్ చేస్తారంట గవర్నమెంటే. ఎవరో హ్యాకర్లు దొంగలు చేసే పని ఇది. వాట్సాప్లో హ్యాక్ చేస్తారంట, క్లౌడ్ డేటాను లాగడం. అంటే ఇప్పుడు మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నా, ఏదైనా చూసినా, ఏమైనా ఫోటోలు తీసినా, వీడియోలు రికార్డ్ చేసినా, కొన్నిసార్లు మన మనసులో ఏమనుకుంటే మన ఫోన్లోకి అవే వస్తుంటాయి. మనం ఒక ఫ్యాన్ కొనాలనుకున్నాం అనుకో, నువ్వు ఓపెన్ చేస్తే ఫోను మొత్తం ఫోన్లే వస్తుంటాయి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మించిందనమాట వీళ్ళు. అంతకు మించి ఎవడేం చేసినా తెలిసిపోవాలన్నమాట గవర్నమెంట్కు. నాకు తెలిసి లోకల్ పోలీస్ స్టేషన్లో పెడతారో, దీనికి కొత్తగా పోలీస్ స్టేషన్లు పెడతారో, లేకపోతే ఊరూరా పోలీస్ స్టేషన్లు పెడితే నిఘా సెంటర్లు పెడతారో ఏం పెడతారో, కానీ ఫోన్ ట్యాపింగ్ కాదు ఇది. ఫోన్ ట్యాపింగ్ అబ్బా, ఫోన్ ట్యాపింగ్ తాత అనమాట. ఇంకా ప్రతి ఒక్కరిని ఫోన్ తెలిసినాక, ప్రతి ఒక్కరిని ఫోన్లో ఏముందో తెలిసిన తర్వాత ఇంకా దానికి తాత కాకపోతే ఏమంటారు? దానికోసమని ఒక సాఫ్ట్వేర్ కావాలని ఇగో ఈ ఆర్డర్ ఇచ్చారు. నేను ఇందాక చూపించిన కదా, ఈ ఆర్డర్ ఇచ్చారు. ఎవడొస్తాడో, ఏ దేవుడు వస్తాడో, దేవుడే దిగొస్తాడో, ఇది కోడి దాకపోతే ఆగుతో కానీ ఇది రేవంత్ రెడ్డి మనస్తత్వానికి అర్థం పడుతుందా అనిపిస్తుంది. ఒక గవర్నమెంటు ఇంత షాడిజంగా వ్యవహరించొద్దు. గవర్నమెంట్కి ఏం పడింది జనాలతోనా? ప్రభుత్వం వ్యతిరేకత పెరిగింది ప్రభుత్వం మీద ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తారో అర్థమైతే లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది. సొంత మంత్రులు మాట్లాడితేనే విన్నారు అనేది బయటకు వచ్చింది వార్త. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎవరు సొంతంగా ఫోన్లు మాట్లాడతలేరు. ఎమ్మెల్యేలంతా వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు. ఇంకా ఇప్పుడు వాట్సాప్ కాల్ కూడా హ్యాక్ చేసేస్తామంటున్నారు. గవర్నమెంటే చెప్తుంది హ్యాక్ చేస్తామని. ప్లస్ ఐఫోన్లు వాడుతున్నారు చాలామంది పొలిటీషియన్స్ అంతా. ఐఫోన్ అయితే ట్రాక్ చేయడానికి రాదు, ఐఫోన్ అయితే రేవంత్ రెడ్డి ఏం చేయడం మమ్మల్ని సొంత పార్టీ వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాడుతున్నారు. ఇప్పుడు ఐఫోన్లు మొత్తం చీఫ్ అయిపోయినాయి, అవన్నీ కొనుక్కొచ్చుకున్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఐఫోన్ కూడా ట్రాక్ చేస్తారంట వీళ్ళు. ఐఫోన్ కూడా బ్రేక్ చేసేంత సాఫ్ట్వేర్ కావాలంట. అంటే ఈయనకి ఎవరి మీద అనుమానం? అసలు ప్రజల మీద అనుమానమా? ఆయనే హోంశాఖ మంత్రి, ఆయననే సీఎం, కాబట్టి ఆయననే అడగాలి మనం. ఇప్పుడు ఎవరి మీద అనుమానం? ఇప్పుడు దీనివల్ల ఎవరికి ప్రమాదం తెలుసా? ప్రజలకు ప్రమాదం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం మీద చాలా ఆశలతో ఓట్లేసినారు. వాళ్ళంతా చాలా తిప్పల్లో ఉన్నారు. వాళ్ళు చూసినారు కదా, యూరియా రాకపోతే జనాలు ఎడిగిపోవాలి, అడుగుతారు. ప్రభుత్వాన్ని అడగకపోతే ఎవరిని అడుగుతారు? ప్రతిపక్షాన్ని అడుగుతారా, లేదా మీడియాని అడుగుతారా? మీడియా చూపించే బాధ్యత అంతే. కానీ ఇప్పుడు వాళ్ళని ట్రాక్ చేస్తారు. రేపు ఎవడన్నా, ఇక చాలా హామీలు ఉన్నాయి. ఆ హామీల మీద తెలంగాణలో ఒక యుద్ధం వస్తుందని ప్రభుత్వం గ్రహించినట్టుంది ఆల్రెడీ. సోషల్ మీడియాకి భయపడుతున్నారు, సోషల్ మీడియా వచ్చే పోస్టులకే భయపడుతుంది గవర్నమెంట్. అంటే దాన్ని ఏం అర్థం చేసుకోవాలి? అట్లాంటి విషయాలు మొత్తం కూడా ఇప్పుడు రైతుల దగ్గర నుంచి కానీ విద్యార్థుల దగ్గర నుంచి ఎవరేం చేస్తున్నారు, ఎవరెక్కడ మాట్లాడుతున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, వీళ్ళకి మెయిన్గా ప్రభుత్వం మీద ఎవరు నిరసన తెలుపుతున్నారో తెలవాలంట వీళ్ళకి. దీనివల్ల ప్రజలు రిస్కులో ఉంటారు. ఇంకా ప్రజలు ఏమైనా చేద్దామనంటే ప్రభుత్వానికి భయపడాలని కోరుకుంటున్నారు వీళ్ళు. ఈ ప్రభుత్వం కోరుకుంటున్నారంటే దాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అనాలన్నా, లేకపోతే ప్రజాప్రభుత్వం అనాలన్నా, స్వేచ్ఛ వచ్చింది తెలంగాణ కనాలన్నా, ఊపిరి పీల్చుకుంది అనుకోవాలన్నా, ఏమనుకోవాలన్నా ఒకసారి మీరు ఆలోచించండి. రెండో పాయింట్ ఏంటంటే,
ఇక్కడ పొలిటీషియన్స్లో 2 రకాలు ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. బీజేపీలో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఉంటారు బీజేపీలో. బీజేపీని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు, ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే జనాలు మూసీ దగ్గర లొల్లి పెట్టిర్రు. ఇప్పుడు భూసేకరణ చేస్తామంటే అందరు లొల్లి పెడుతున్నారు. అట్లాంటి దగ్గర ఈటెల రాజేందర్ పోతారు, ఇంకోరు పోతారు, కొంతమంది పోతారు. అట్లాంటారు. బీజేపీలో ఉన్న రేవంత్ వ్యతిరేకులకు ప్రమాదం. మూడో ప్రమాదం ఎవరికంటే కాంగ్రెస్లో ఉన్న రేవంత్ వ్యతిరేకులకు, వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు ప్రమాదం. తర్వాత మూడోది మీడియా. నాలాంటి వాళ్ళందరికీ ప్రమాదమే ఇది. మా ఫోన్లు మొత్తం హ్యాక్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. మా ఫోన్లో ఆల్రెడీ హ్యాక్లో ఉండొచ్చు కూడా. కానీ ఇప్పుడు కొత్తగా అఫీషియల్గా, ఇదేదో దాగుడుమూతలు కాదు, అఫీషియల్గానే రిక్రూట్మెంట్ ఆర్డర్ ఇచ్చిందంటే ప్రభుత్వ ధైర్యాన్ని ఒప్పుకోవాలి. మూడవది ఇది. ఇంకోటి ఏమంటే బీఆర్ఎస్ మహాప్రమాదం ఇది. బీఆర్ఎస్లో అందరూ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఒకవేళ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే వాళ్ళు కాంగ్రెస్ చేరిపోయినారు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళకి మహాప్రమాదం. ప్రతిపక్షాలకు ప్రమాదం. ఇక్కడ ప్రతిపక్షాలకు, ప్రజాస్వామ్యానికి, ప్రజలకు, మీడియాకు అందరికీ ప్రమాదం తీసుకొచ్చే అడుగులు వేసింది ప్రభుత్వం. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు ఎట్లా. కానీ ఇది చట్టపరంగా నిలుస్తుందో నిలవదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఆలోచన మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇది క్రిమినల్ మెంటాలిటీ. ఇది క్రిమినల్గా ఆలోచిస్తే తప్ప ఇట్లాంటి ఆలోచనలు రావు. అసలు వీళ్ళు ప్రజాస్వామ్యం అని చెప్పి, ప్రజాపాలన అని చెప్పి, ఇందిరమ్మ పాలన అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ వీడియో చేసిన. ఈ వీడియోని షేర్ చేయండి. రేపటి నుంచి మన ఫోన్లు మొత్తం మన చేతిలో ఉండవు, అన్ని గవర్నమెంట్ చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.